పూరా లోకల్. మన భారతదేశం దాదాపు 144 కోట్లకు పైగా జనాభా. పాకిస్తాన్ 30 కోట్ల నుంచి 40 కోట్ల మధ్యలో ఎంతో ఉంటుంది జనాభా పాకిస్తాన్ది. వాళ్ళ రక్షణ దళం ఎంత, మన రక్షణ దళం ఎంత? అయినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకు ఆక్రమించుకోలేకపోతున్నాం? ఈ ఉగ్రవాదులు ఇంకా అక్కడి నుంచే ఎందుకు చొరబడుతున్నారు? కారణం ఏంటి అంటే భారత్ దగ్గరనే తప్పిదం ఉందా? ఎందుకంటే ఇంత జనాభా, ఇంత రక్షణ దళం ఉండి ఎందుకు వెనుకబడుతున్నాం ఈ విషయంలో? ఎందుకు మన వాళ్ళ ప్రాణాలని మనమే పోగొట్టుకుంటున్నాం అని అడుగుతున్నారు చాలా మంది ప్రజలు. అంటే మనకి ఎస్పెషల్లీ యువకులకి తెలియాల్సింది ఏంటంటే అండి, మన హిస్టరీలోకి బాగా తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు మనకు కొన్ని తప్పిదాలు జరిగాయి మన వైపు నుంచి. అసలు నెహ్రూ గారు అప్పుడు జరిగినప్పుడు అసలు UN కి వెళ్లకుండా ఉండింటే మనకి ఇంత తలనొప్పులు ఉండేవే కాదు. ఈ సమస్యను అక్కడ పెద్దగా తీసుకెళ్లడం, చూపించడం, దాంతో సరే దాన్ని తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రీని ఇంటర్నేషనల్ బార్డర్ గా ఇవి చేసేద్దాం, అవి చేద్దాం, ఇటువంటి ప్రపోజల్ చేయడం ద్వారా తద్వారా మళ్ళీ 1971లో అప్పుడు జరిగినప్పుడు పాకిస్తాన్ సైనికులు 91,000 మందిని మనం ఖైదీలుగా ఉంచాము. దానివల్ల మనకి ఏం మిగిలిందండి? ఏమీ రాలేదు. మనకి ఏమీ రాలేదు. అప్పుడైనా పోనీ దాన్ని నెగోషియేట్ చేసి ఉండొచ్చు కదా, అది ఇంకో తప్పిదం జరిగింది. సో అది అయిన తర్వాత నుంచి పాకిస్తాన్ ఎప్పుడు అయితే మళ్ళీ మనకి 80s నుంచి ఇవి మనకి ముస్లింలకి అన్యాయం జరుగుతోంది, లేకపోతే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకురావడం ఎప్పుడైతే పెరుగుతోందో, ఎప్పుడైతే ఆయిల్ డిపెండెన్సీ వాళ్ళ మీద ఉందో గల్ఫ్ కంట్రీల మీద, US ఏం మాట్లాడలేదు, రష్యా వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. మన బాధలు మనమే పడాల్సి వచ్చిందండి. అందు గురించి అప్పుడు ఏం చేయలేదు. అది తీసుకురావడం పెద్ద సమస్య ఏం కాదు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మన కంట్రీలో ఎలా తీసుకురావాలి అంటే, ఇప్పుడు అక్కడ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి చూసి అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎవరైతే ఉన్నారో, అరే మాకు ఇటువంటి డెవలప్మెంట్ లేదు, మేం భారత్తో కలవాలి అని ఫస్ట్ ప్రజల్లో చైతన్యం మొదలైంది ఇప్పుడు అక్కడి నుంచి. సో అందు గురించి వాళ్ళు ఇప్పుడు తిరగబడుతున్నారు. సో ఎప్పుడైతే మనం వెళ్ళి వార్ చేయడం కంటే అక్కడ లోకల్ సపోర్ట్ లేనిదే మనం వార్ చేయలేము ఎప్పుడు కానీ. ఇప్పుడు అది మొదలైంది. అక్కడ లోకల్స్ కూడా అర్థమవుతుంది, కాశ్మీర్లో ఇంత ఆర్థిక పురోగతి చెందుతోంది, వాళ్ళ జీవన విధాన శైలి పెరుగుతోంది అన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, సరే మనం భారత్తో ముందుకు వెళ్ళాలి. సో అలాగే మిగతా బలూచిస్తాన్లో చూస్తున్నాము, మిగతా ఖైబర్ పఖ్తూన్లో చూస్తాము, ఎంత ఘోరంగా విడగొట్టారంటే అక్కడ పఖ్తూన్ అనే ఎవరైతే ఉన్నారో, సో పఠాన్లు అంటాం కదా, వాళ్ళు అక్కడ వాళ్ళు ఆ ప్రాంతం సగం ఏమో ఆఫ్ఘనిస్తాన్ చేశారు, సగం ఏమో ఇక్కడ చేశారు పాకిస్తాన్లో బ్రిటిషర్స్ టైంలో. వీళ్ళందరూ ఇప్పుడు పఖ్తూన్ మేము అందరం ఒకటే అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఇన్ని టెన్షన్ల మధ్య పాకిస్తాన్ కొట్టిమిట్టాడుతోంది. దానికి తోడు ఇప్పుడు ఇదైంది. సో అంటే చెప్పే కదా ఇందాక, వినాశకాలే విపరీత బుద్ధి.